Hello everyone, welcome to Study Race. I am Swati Priya Nandikatti. సో మనం ఈరోజు ఈ వీడియోలో మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలా ఆర్డర్ చేయాలి ఫుడ్ ఇంగ్లీష్లో. సో రెస్టారెంట్లో యూజ్ చేసే మా సెంటెన్స్ అనేవి నేర్చుకుందాం, ఓకేనా? చాలా చాలా బాగుంటాయండి. చాలా సింపుల్ సెంటెన్సెస్ అనేవి మీతో నేను షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ట్రై టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ రెస్టారెంట్, ఓకే? సో చూద్దాం అయితే రెస్టారెంట్లో ఎలా యూజ్ చేస్తాం. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అంటే ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు కాదు, మనం ఆ ప్లేస్కి విజిట్ చేసినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎలా స్టార్ట్ చేయం కన్వర్జేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఐ వుడ్ లైక్ టు సీ ద మెనూ ప్లీజ్. ఇలా అంటాం, ఐ వుడ్ లైక్ టు సీ ద మెనూ ప్లీజ్. ఫస్ట్ మనం రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే ఏం చేస్తాం, మెనూ చూస్తాం. మెనూ కూడా చూడకుండా మనం ఆర్డర్ చేయలేం కదా, సో మెనూ చూస్తాం కదా. మ్యాక్సిమం కొన్నిసార్లు మన టేబుల్ దగ్గర మెనూ లేకపోతే సో మీరు ఇలా అడగచ్చు వెయిటర్ని, లుకింగ్ ఫర్ మెనూ అనమాట, ఓకేనా? నెక్స్ట్, కుడ్ ఐ హ్యావ్ ద చికెన్ బిర్యానీ ప్లీజ్. అంటే మెనూ చూస్తే నువ్వు ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలనుకుంటున్నావు, సో ఇలా ఆర్డర్ చేస్తున్నావు, వాళ్ళకి ఆర్డర్ చేయడం అనమాట. కుడ్ ఐ హ్యావ్ ద చికెన్ బిర్యానీ ప్లీజ్. ఆ చికెన్ బిర్యానీ ప్లేస్లో మనం ఏ డిష్ అయితే ఆర్డర్ చేయాలనుకుంటున్నామో ఆ డిష్ని మీరు ప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కుడ్ ఐ హ్యావ్ మటన్ బిర్యానీ ప్లేస్, లేదా బిర్యానీ ప్లీజ్. కుడ్ ఐ హ్యావ్ బటర్ నాన్ విత్ పన్నీర్ బటర్ మసాలా. వి కుడ్ ఐ హ్యావ్ సమ్ స్టార్టర్స్. ఏదన్నా మీ ఇష్టం, అక్కడ ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. బట్ కుడ్ ఐ హ్యావ్ అనేది మాత్రం కామన్, ప్లీజ్ అనేది కూడా కామన్, ఓకేనా? రైట్. వాట్ యూ రికమెండ్. ఒకవేళ మీ ఫ్రెండ్స్తో వెళ్తాం, ఇన్ కేసు నువ్వు ఎవరితోనే కలిసి వెళ్తున్నప్పుడు, లేదా వాట్ యూ రికమెండ్, నీకేమి కావాలి అని వాళ్ళు అడగడం, లేదా మనం కొన్నిసార్లు అక్కడ ఉన్న వెయిటర్స్ని అడుగుతూ ఉంటాం కదా, మీ రెస్టారెంట్లో స్పెషల్స్ ఏంటి అనేసి. సో అలా అడిగినప్పుడు వాట్ యూ రికమెండ్ అట్లా యూస్ చేయొచ్చు. ఈజ్ దిస్ డిష్ స్పైసీ. సో ఈ డిష్ ఏమన్నా స్పైసీగా ఉంటుందా. కొంతమంది స్పైసీ తినరు, కొంతమంది స్పైసీ తింటారు. స్పైసీ తిన్న వాళ్ళైనా సరే జనరల్గా అడిగి తెలుసుకుంటారు. డిష్ స్పైసీగా ఉంటే కొంచెం స్పైసీ తగ్గించమని చెప్తాం, స్పైసీగా లేకపోతే కొంచెం స్పైసీ వేయండి అని చెప్తాం తినేవాళ్ళు. సో కాబట్టి ఆ డిష్ యొక్క మనం ఒక ఇంగ్రీడియంట్స్ లైక్ ఆ యొక్క టేస్ట్ అనేది ఎలా ఉంటుందో మనం అడిగి తెలుసుకుంటాం అనమాట. ఈజ్ దిస్ డిష్ స్పైసీ. స్పైసీగా ఉంటుందా అది. ఎస్ అంటాడు వాడు. ఓకే, నో, మనం స్పైసీ తింటే ఓకే, నో ఇష్యూ. లేకపోతే కనుక మనం కొంచెం స్పైసీ యాడ్ చేయమని చెప్పచ్చు. కెన్ ఐ హ్యావ్ దిస్ వితౌట్ ఆనియన్స్. కొన్ని డిషెస్లో మనం ఆనియన్స్ లేకుండా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం టిఫిన్ సెషన్ ఆర్డర్ చేసాం అనుకుందాం. టిఫిన్ ఆర్డర్ చేసినప్పుడు మనం దోశ అనేది మనం విత్ ఆనియన్స్, వితౌట్ ఆనియన్స్ కొంతమంది తింటారు. నేనైతే వితౌట్ ఆనియన్స్ తింటాను, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇలా అడుగుతున్నా, కెన్ ఐ హ్యావ్ దిస్ వితౌట్ ఆనియన్స్. అంటే దోశ వితౌట్ ఆనియన్స్ తీసుకురండి అని అడుగుతున్నాను, ఓకేనా? అలా ఎవరన్నా కొంతమంది ఆనియన్స్ స్కిప్ చేయొచ్చు, కొంతమంది ఇంకేదైనా స్కిప్ చేస్తూ ఉంటారు. అలా స్కిప్ చేసినప్పుడు మనం అది స్కిప్ చేయండి అని చెప్పొచ్చు వాళ్ళకి, ఓకేనా? ఇన్స్ట్రక్షన్స్ లాగా అనమాట. ఐ విల్ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్. నీకు కొంచెం వాటర్ కావాలంటే యూ కెన్ ఆస్క్ దెమ్, ఐ విల్ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్. వాటర్ తీసుకురండి ఫస్ట్. అలా వీఆర్ రెడీ టు ఆర్డర్. మెనూ చూసాము, మనం ఆర్డర్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఓకే, వి విల్ ఆర్డర్ నౌ అని పిలుస్తాం కదా. సో వీఆర్ రెడీ టు ఆర్డర్, టేక్ అవర్ ఆర్డర్ అనేసి అలా. కెన్ వీ హ్యావ్ ద బిల్ ప్లీజ్. తినేసాము, మొత్తం అంతా అయిపోయింది, మనం బిల్ అడుగుతున్నాం. చూడండి, కెన్ వీ హ్యావ్ ద బిల్ ప్లీజ్. బిల్ తీసుకురండి అంటాం కదా, అలా అనమాట. కెన్ వీ హ్యావ్ ద బిల్ ప్లీజ్. చాలా బాగున్నాయి కదా సెంటెన్స్ అనేవి. ద ఫుడ్ వాజ్ డెలిషియస్, థ్యాంక్ యూ. ఇంక బిల్ పే చేస్తున్నప్పుడు ఒకవేళ ఫుడ్ కనుక చాలా బాగుంటే వీ కెన్ సే దట్. చెప్పాలి, మన ఫీడ్బ్యాక్ అనేది చాలా చాలా అవసరం ఒక రెస్టారెంట్కి, ఓకేనా? ద ఫుడ్ వాజ్ డెలిషియస్, థ్యాంక్ యూ అలా చెప్తాం మనం, ఓకేనా? కొన్నిసార్లు మనం ఫుడ్ తినేసాక కొంచెం మిగిలిపోతూ ఉంటుంది. మాక్సిమం ఫుడ్ వేస్ట్ చేయకుండా తినడం అనేది చాలా చాలా మంచిది. ఒకవేళ మిగిలిపోతే కనుక కొంతమంది ప్యాక్ చేయించుకుంటూ ఉంటారు దాన్ని. సో అలా ప్యాక్ చేయమని అడగడానికి ఇంగ్లీష్లో ఏమంటామంటే, కెన్ ఐ గెట్ దిస్ ప్యాక్డ్ టు గో. కెన్ ఐ గెట్ దిస్ ప్యాక్డ్ టు గో. అలా ప్యాక్ చేసి ఇవ్వండి అలా అడుగుతాం కదా, అలా అనమాట. ఇదంతా ఇప్పుడు మన కన్వర్జేషన్ అంతా ఇప్పుడు అంటే కనుక మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు సీ ద మెనూ ప్లీజ్. ఫస్ట్ మెనూ అడుగుతున్నాము. మెనూ చూసిన తర్వాత కుడ్ ఐ హ్యావ్ ద చికెన్ బిర్యానీ ప్లీజ్. కుడ్ ఐ హ్యావ్ ద చికెన్ బిర్యానీ ప్లీజ్. కుడ్ ఐ హ్యావ్ ద మిక్స్డ్ బిర్యానీ ప్లీజ్. కుడ్ ఐ హ్యావ్ సంథింగ్, ఏదైతే మనం డిష్ ఆర్డర్ చేయాలనుకుంటున్నామో అది చెప్పచ్చు అనమాట అక్కడ. వాట్ యూ రికమెండ్, నువ్వేం చేస్తావు, నువ్వేం చెప్తావు అట్లా. ఈజ్ దిస్ డిష్ స్పైసీ, లేకుంటే ఈజ్ దిస్ డిషెస్ జ్యూసీ. కొన్ని జ్యూసీగా ఉంటాయి కొన్ని డిషెస్ అనేవి. కొంతమంది డ్రైగా ఇష్టపడతారు, నేనైతే డ్రై తింటాను ఎక్కువ. కొంతమంది జ్యూసీగా తింటారు పీసెస్ అనేవి. అలా ఏది మనం రికమెండ్ చేస్తున్నామో అది వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు మనం, ఓకేనా? అలా మనం స్పైసీ బదులు అక్కడ జ్యూసీ అని కానీ డ్రై పీస్ అని కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా? రైట్. నెక్స్ట్, కెన్ ఐ హ్యావ్ దిస్ వితౌట్ ఆనియన్స్, లేదా కెన్ ఐ హ్యావ్ దిస్ వితౌట్ బటర్. సో ఏదైనా మనం ఏదైతే స్కిప్ చేయాలనుకుంటున్నాం, కొంతమందికి కొన్ని పడవు, కొంతమంది తినరు, కొంతమంది లైక్ గార్లిక్ అసలు ఇష్టపడరు కొంతమంది. సో అలాంటి
అలాంటి వాళ్ళు ఏంటంటే కెన్ ఐ హ్యావ్ దిస్ వితౌట్ గార్లిక్ లేకుండా తీసుకురస్తారా? సో మనకి ఏదైతే నచ్చదో అది మీరు రికమెండ్ చేయొచ్చు. ఇన్‌స్ట్రక్షన్స్‌లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు అది స్కిప్ చేసి మాక్సిమం చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళందరూ గూడా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఐ హావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్. అలాగే ఐ హావ్ ఎ గ్లాస్ ఆఫ్ జ్యూస్ ప్లీజ్. ఐ హావ్ ఎ గ్లాస్ ఆఫ్ డ్రింక్, బాటిల్ ఆఫ్ ఎనీథింగ్ వాట్ వి ఆర్ గోయింగ్ టు టేక్ వి కెన్ ఆస్క్ దెమ్. వి ఆర్ రెడీ టు ఆర్డర్. ఓకే. వి ఆర్ రెడీ టు ఆర్డర్ నౌ. ప్లీజ్ అలా ఆర్డర్ తీసుకోండి అని. కెన్ వి హ్యావ్ ద బిల్ ప్లీజ్? కెన్ వి హ్యావ్ ద బిల్ ప్లీజ్? మనం అడుగుతాం కదా! చక్కగా అడగండి. బిల్ తీసుకురనుకుంటే ఎలానండి చక్కగా కెన్ వి హ్యావ్ ద బిల్ ప్లీజ్? బిల్ అనగా చక్కగా తీసుకొస్తూ ఉంటారనమాట. ద ఫుడ్ వాస్ డెలీషియస్. ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇలాంటి వర్డ్స్ అనేవి యూజ్ చేయొచ్చు ఇంకా. కెన్ ఐ గెట్ దిస్ ప్యాక్ టు గో? సో మన ఏదైనా ఎక్సెస్ ఉన్నప్పుడు వి కెన్ గెట్ దిస్ ప్యాక్ టు గో అనమాట. అడగచ్చు అలాగా మనం. ఓకేనా? రైట్. ఇదంతా ఇప్పుడు మనం రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు. ఒకవేళ ఇప్పుడు మనం రెస్టారెంట్‌కి వెళ్ళలేదు. మాక్సిమం అందరం కూడా ఫోన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నాం కదా! స్విగ్గీ లాంటి యాప్స్ వచ్చిన తర్వాత మన ఫోన్‌లో ఆర్డర్ చేసుకుంటున్నాం. మరి ఫోన్‌లో ఆర్డర్ చేస్తున్నప్పుడు ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓవర్ ద ఫోన్ ఆర్ ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నప్పుడు. ఐ వుడ్ లైక్ టు ప్లేస్ ఎన్ ఆర్డర్ ఫర్ డెలివరీ. నేను ఒక ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటున్నాను డెలివరీకని మనం కాల్ చేసి చెప్తాం. ఐ వుడ్ లైక్ టు ప్లేస్ ఎన్ ఆర్డర్ ఫర్ డెలివరీ. ఓకేనా? చెప్పిన తర్వాత మనం ఇలా అడుగుతాం. వాట్ ఆర్ యువర్ స్పెషల్స్ టుడే? ఈరోజు మీ రెస్టారెంట్‌లో స్పెషల్స్ ఏంటి? కొన్ని రెస్టారెంట్స్‌లో కొన్ని డేస్‌లో కొన్ని స్పెషల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రెస్టారెంట్స్‌లో నాటుకోడి పులుసు లైక్ రాగి సంగటి స్పెషల్ చేస్తారు. కొన్ని చోట్ల లైక్ ఫిష్ కర్రీ స్పెషల్‌గా ఉంటది ఆ రోజు. సో కొన్ని కర్రీస్ కొన్ని రెస్టారెంట్స్‌లో స్పెషల్‌గా ఉంటాయి కాబట్టి మనం అడిగి తెలుసుకోవచ్చు అలాగా. వాట్ ఆర్ యువర్ స్పెషల్స్ టుడే? ఈరోజు మీ స్పెషల్స్ ఏంటి? సో అట్లా అడిగి తెలుసుకొని దెన్ వి కెన్ ఆర్డర్ అనమాట. డూ యూ డెలివర్ టు దిస్ అడ్రస్? మీ అడ్రస్‌కి డెలివరీ చేస్తారా? ఈ అడ్రస్‌కి డెలివరీ చేస్తారని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా! అది అడుగుతాం మనం. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు అరైవ్? అంటే ఎంతసేపు పడుతుంది మీరు తీసుకురావడానికి? అంటే ఎంతసేపు పడుతుందో కూడా మనం తెలుసుకోవాలి. లైక్ టైం అడగాలన్నమాట. వాళ్ళు చెప్తారు టైం అనేది. ఐ వుడ్ లైక్ టు క్యాన్సిల్ మై ఆర్డర్. ఒకవేళ ఎక్కువ సేపు పడుతుందనుకోండి, సారీ ఐ వుడ్ లైక్ టు క్యాన్సిల్ మై ఆర్డర్. నా ఆర్డర్ నేను క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ ఏదో ఒక రీజన్ వల్ల మనం క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే వి కెన్ యూజ్ దట్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్. ప్లీజ్ మేక్ ఇట్ లెస్ స్పైసీ. ఒకవేళ మనకి తక్కువ స్పైసీ తింటారు. లైక్ కొంతమంది చాలా తక్కువ లిటిల్ బిట్ స్పైసీ తిన్నప్పుడు ఐ వుడ్ లైక్ టు లెస్ స్పైసీ. కొంతమంది మోర్ స్పైసీ లేదా మోర్ జ్యూసీ. ఇందాక చెప్పాను కదా నేను డ్రై పీస్ కావాలి, జ్యూసీ పీస్ కావాలి, లేకుంటే స్పైసీ గ్రేవీ తక్కువ ఉండాలి. సో అలా ఏదైతే మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయో అక్కడ స్పైసీ బదులు మనకి కావాల్సినట్టు దాన్ని చెప్పుకోవచ్చు. ఓకే. కొంతమంది యాడ్ మోర్ ఆనియన్స్, మోర్ లెమన్స్. సో అట్లా ఏదైతే మనకి ఇన్‌స్ట్రక్షన్స్ మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మనకి ఇప్పుడు క్యాష్ దగ్గరికి వచ్చేసరికి ఐ విల్ పే బై క్యాష్ ఆర్ కార్డ్. నేను ఎలా పే చేయొచ్చు? క్యాష్ ఆర్ కార్డ్ అని మనం ఆప్షన్ అడిగితే వాళ్ళు చెప్తారు మనకి క్యాష్ ఆర్ కార్డ్ అనేసి. లేకుంటే మనం వీ కెన్ గో త్రూ దట్. ఓకేనా? సో అదండి ఆన్‌లైన్‌లో మనం ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు వీ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ టు ఆర్డర్ ఏ ఫుడ్. వెన్ వీ గో టు ది రెస్టారెంట్ వీ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ టు ఆర్డర్ ఏ ఫుడ్. ఓకేనా? ఐ హోప్ దిస్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. సో నెక్స్ట్ టైమ్ మీ రెస్టారెంట్‌కి గానీ ఫోన్‌లో ఆర్డర్ చేస్తున్నప్పుడు గానీ try to use these sentences. Okay na? Thank you. Bye bye.